నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. పశ్చిమ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది? సందేశ్ ఖాళీ అనే ఒక గ్రామంలో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా లేదా ఏదైనా తాలిబాన్ రాజ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. సందేశ్ ఖాళీలో ఇద్దరు నరరూప రాక్షసులు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు రాత్రి ఏ ఇంటి తలుపు తడితే ఆ ఇంట్లో అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోతారట. అది కూడా అందమైన అమ్మాయిల్ని ముందే కనిపెట్టి ఆ రోజు రాత్రి వారింటి తలుపు తట్టి మరి తమ పార్టీ ఆఫీస్ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉందో ఆ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడే ఆ అమ్మాయిలని దారుణంగా అనుభవిస్తారట. 1-2 రోజులు కాదు, తమకి ఇష్టం వచ్చిన రోజులు. వారు ఎప్పుడు వదిలిపెడితే అప్పుడే ఇంటికి రావాల్సిన పరిస్థితి. అడిగేవారు ఉండరు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా తమను అనుభవించారు అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక మహిళ చెబుతోంది. పోలీసులు అర్ధరాత్రి 3 గంటలకు తమ ఇంటి తలుపు తట్టి మందు తాగి వచ్చి మరీ తమపై అత్యాచారం చేశారని ఒక మహిళ సోషల్ మీడియాలో చెబుతూ ఉంటే కళ్ళ వెంబట నీళ్ళు ఆగడం లేదు. అసలు ఇటువంటి నరరూప రాక్షసులను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఒక మహిళా సీఎం, పశ్చిమ బెంగాల్కి ఒక మహిళా సీఎం అయిన మమతా బెనర్జీ ఇన్నాళ్ళు చూస్తూ ఎందుకు ఊరుకుంది? ఈ విషయం బయటికి వచ్చినప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆ వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నిందితుడి పేరు షేక్ షాజహాన్. సందేశ్ ఖాళీలో ప్రజలు తిరగబడ్డ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించలేదు. అక్కడి మహిళలు కర్రలు చీపుర్లు చేత పట్టుకుని షాజహాన్ ఇంటిపై దాడి చేస్తూ ఉంటే షాజహాన్ ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ ఆ ప్రభుత్వం అప్పటికీ కూడా ఆ మహిళలకు తోడుగా నిలవలేదు. అది అంతా ఒట్టి అబద్ధం, అది ఓన్లీ బీజేపీ ప్రచారం అని చెబుతూ వచ్చింది. కానీ నిజానికి మాత్రం అక్కడ జరిగింది అక్షరాల వాస్తవం. మహిళలు ఏదైతే చెబుతున్నారో అది 100% నిజం. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా అక్కడ సందర్శించింది. అక్కడ వారు చెబుతున్నవన్నీ నిజాలే అని గ్రహించింది. ఈ విషయం బయటికి వచ్చి వారం గడుస్తూ ఉన్నా కూడా అక్కడ 144 సెక్షన్ అమల్లోనే ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిందితుడైన షేక్ షాజహాన్ను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో బీజేపీ వాళ్ళను కానీ కాంగ్రెస్ వాళ్ళను కానీ కమ్యూనిస్టుల కానీ రాష్ట్రంలో ఉండే విపక్ష పార్టీలను ఒక్కరిని కూడా అక్కడికి అనుమతించలేదు. ఆ బాధితులను ఆరా తీసేందుకు ఏ ఒక్కరిని అనుమతించడం లేదు. అంతేకాకుండా పోలీసులు కూడా ఆ నేషనల్ ఉమెన్ కమిషన్ వారిని సందర్శించినప్పుడు వాళ్ళు తమపై ఎటువంటి అత్యాచారం జరగలేదని పోలీసులు సైతం ట్విట్టర్లో అబద్ధాలు చెప్పారు. ఇంతటి దారుణ పరిస్థితులు జరుగుతున్నా కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కానీ అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ దీనిపై స్పందించలేదు. నిందితుడిని కాపాడే ప్రయత్నమే చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు నిందితుడికి అనుచరుడిగా ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ షేక్ షాజహాన్ ఇప్పటికీ దొరకలేదు. దీని వెనుక ఎవరున్నారు అనే విషయం ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ 2021లో 3వసారి ఎన్నికయ్యారు. అంటే తన పార్టీ 3వసారి గెలుపొందింది. భారీ మెజార్టీతో 222 సీట్లతో గెలుపొందింది. ఇటు బీజేపీ 60 సీట్లకు పైగా ఎమ్మెల్యేల సీట్లను తెచ్చుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఆ సమయంలో బీజేపీ ఒకానొక దశలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ను ఓడిస్తుంది అనే పరిస్థితికి అయితే వచ్చింది. కానీ కొన్ని సంస్థాగతంగా చేసిన కొన్ని తప్పిదాల వల్ల బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను అయితే పొందింది, అధికారంలోకి రాలేకపోయింది. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ఎన్నికయ్యారో తన పార్టీ గెలిచిన మరుక్షణం నుంచే బీజేపీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా ఊచకోత కోయించింది. ఎక్కడ చూసినా బీజేపీకి ఎవరు పని చేసినా వారిని హత్య చేయించడం. కొన్ని వందల మంది ఈ హత్యలకు బలయ్యారు. చాలామంది సొంత ఇంటిని సొంత ఊర్లను వదిలి పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి.
దాదాపు 30,000కు పైగా జనాభా అస్సాంకు తరలిపోయినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ హింసలోనే షేక్ షాజహాన్ సందేశ్ ఖాళీ గ్రామంలో ఒక పార్టీ అధినేతగా ఉన్న షేక్ షాజహాన్ ఇద్దరు బీజేపీ కార్యకర్తలను చంపిన కేసు కూడా అతనిపై ఉంది. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో బియ్యం స్కామ్లో, రేషన్ బియ్యం స్కామ్లో కూడా షేక్ షాజహాన్ది పెద్ద చెయ్యి. అంటే అతనే ఆ స్కామ్ మొత్తాన్ని ముందుండి నడిపించాడని వార్తలు ఉన్నాయి. దీనిపై ఈడీ కూడా ఆ షేక్ షాజహాన్పై విచారణ జరపడానికి సందేశ్ ఖాళీ గ్రామానికి వస్తే ఈడీ అధికారులపై కూడా దాడి జరిగింది. అంతేకాకుండా ఇక సందేశ్ ఖాళీ చుట్టుపక్కల మొత్తం నదీ ప్రవాహక ప్రాంతం, అది గంగా నది మధ్యలో ఒక చిన్న ద్వీపంలా ఉంటుంది ఆ గ్రామం. కాబట్టి ఆ గ్రామానికి ఎవరు రావాలన్నా కూడా బోట్లోనే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్టే పసిగట్టవచ్చు ఎవరైనా గ్రామానికి కొత్త వాళ్ళు వస్తున్నారా అనే విషయం. సో ఈడీ అధికారులు ఆ గ్రామానికి వస్తున్న విషయాన్ని ముందే గ్రహించి ప్రజల చేత దాడి చేయించగలిగాడు షేక్ షాజహాన్. కాబట్టి అతన్ని ఇప్పటి వరకు ఈ వార్త బయటకు వచ్చి వారం గడుస్తూ ఉన్నా కూడా షేక్ షాజహాన్ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికీ అరెస్టు చేయలేకపోయింది. అతను ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. దీన్ని బట్టే మనకు తెలుస్తుంది అతనికి ప్రభుత్వ అండ ఎంత ఉందో అనే విషయం. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం. ఇంకెన్నాళ్ళు ఈ దారుణాలు, ఈ అరాచకాలు? ఇప్పుడు కేవలం పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు, ఇటువంటి పార్టీలు మన దేశాన్ని రాజ్యమేలితే మన ఇంట్లో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేకుండా ఉంటుందా? మన అమ్మాయిలని ఎవడో రాత్రి తలుపు తట్టి ఎత్తుకెళ్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ పరిస్థితికి తెచ్చుకోకుండా ముందే మనం మేలుకుందాం. హిందువులారా జాగ్రత్త పడండి. ఇటువంటి విపక్ష పార్టీలను కన్ను చూపు మేరలో కూడా కనిపించకుండా చేసుకోండి. లేదంటే ఒకప్పుడు మనం ఔరంగజేబు, అక్బర్ వీరి పాలనలో ఎలా బలయ్యామో ఇప్పుడు కూడా ఆధునిక యుగంలో కూడా ఇటువంటివి జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడే మనం మేల్కొందాం. జై హింద్.